మోడీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతపై చర్చించారు. పాకిస్తాన్తో ఎలా వ్యవహరించాలనే అంశంపైన చర్చించినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవడా చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. దేశ ప్రజలతో పాటు సైన్యం కూడా ప్రధాని మోడీ కాళ్లకు మొక్కాలన్నారు దేవడా. సైన్యాన్ని కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తన కామెంట్స్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఎదురుదాడికి దిగారు జగదీష్ దేవడా. देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है, उनके चरणों में पूरा देश नतमस्तक है. उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजाकर पहुंचाए. Jagdish Devada says that the entire Indian army and our brave soldiers are bowing at the feet of Narendra Modi. Can you imagine any single Indian ever saying something as blasphemous and as brazenly shameless as that? The entire country is grateful for what our armed forces have done. Our armed forces have consistently taught a lesson to our enemies. Our armed forces divided Pakistan into two. We have always given a befitting reply in 65, in 71, in 99, and even after the Pahalgam terror strike. कांग्रेस गलत तरीके से प्रस्तुत कर रही है और जिन चैनल पर ये इस प्रकार का गलत बयान जो आ रहा है, तोड़ मरोड़ करके जो कहा जा रहा है, वो बिल्कुल गलत तरीके से पेश किया जा रहा है. मैंने जबलपुर के एक कार्यक्रम में सिविल डिफेंस वॉलंटियर्स का एक दिवसीय प्रशिक्षण शिविर था, उसमें मैं सम्मिलित हुआ था और मैंने ये कहा कि देश की सेना ने जो काम किया है ऑपरेशन सिंदूर में, उसकी जितनी सराहना की जाए उतनी कम है और देश की जनता भारत की सेना के चरणों में नतमस्तक है. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ దళాలు చేసిన జాయింట్ ఆపరేషన్లలో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. 2 ఆపరేషన్లలో 48 గంటల వ్యవధిలోనే 6 ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా దళాలు. మార్చిలో అమాయకుల ప్రాణాలు తీసిన ఓ ఉగ్రవాది కూడా హతమైన వారిలో ఉన్నాడు. జాయింట్ ఆపరేషన్ ఎలా చేపట్టింది, ఉగ్రవాదులను ఎలా హతమార్చామనే వివరాలను విజిఓసివి ఫోర్స్ మేజర్ జనరల్ ధనుంజయ జోషి, ఐజీపీ కశ్మీరీ వికే బిర్డి వివరించారు. ఉగ్రవాదులు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా ఏరివేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 12న కెల్లర్ పర్వత శిఖరాల వద్ద ఉగ్ర బృందాలు దాక్కుని ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 3గురిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాతో సంబంధాలున్నాయని భద్రతా దళాలు తెలిపాయి. వీరి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించాయి. ఈ ప్రాంతంలో వీళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడమే కాకుండా స్థానికులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రోత్సహిస్తున్నారని తెలిపాయి. ఈ 3గురిని ముజాముల్ అహ్మద్, ఇషాక్ పండిట్, మునీర్ అహ్మద్గా గుర్తించారు. అనంతపురం జిల్లాలో 2వ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బేతపల్లిలో సోలార్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్గా బేతపల్లి సోలార్ ప్లాంట్ నిలవనుంది. దాదాపు 22,000 కోట్లతో ఈ సోలార్ ప్లాంట్ను నిర్మిస్తారు. ఏపీ మంత్రి లోకేష్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. గతంలో 2 సందర్భాల్లో మంత్రి లోకేష్ను ఢిల్లీ రమ్మని ప్రధానమంత్రి ఆహ్వానించారు. దీంతో ప్రధాని అపాయింట్మెంట్ను అడిగారు లోకేష్. రేపు సాయంత్రం కలవాలని ఢిల్లీ నుంచి లోకేష్కు పిలుపుచ్చింది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు లోకేష్. పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధరలపై ఆరా తీశారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలపై కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
విద్యుత్ శాఖపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఆ శాఖ ఉన్నతాధికారులు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగిందని వివరించారు. వేసవిలోనూ ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు అధికారులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18,138 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మరో 2 వికెట్లు పడ్డాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన సిట్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. అంతకుముందే ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. నిన్న మొన్న 19 గంటల పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ధనుంజయ రెడ్డి ఆస్తులు, వ్యాపార సంబంధాల గురించి సిట్ ఆరా తీసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 7 అరెస్ట్ అయ్యారు. 2వ రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది విజయవాడలోని ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో A1గా రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కేసిరెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మరో కేసులో మంజూరైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే వంశీ ఉంటారు. ఆయనపై ఇంతవరకు 8 కేసులు నమోదయ్యాయి. తాజా బెయిల్తో కలిపి మొత్తం 6 కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చినట్లయింది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీతో నమోదైన కేసులో వంశీకి ఇవాళ రిమాండ్ విధించింది నూజివీడ్ కోర్టు. మరోవైపు వంశీపై ఇవాళ మరో కేసు నమోదైంది. 2019-2024 మధ్యకాలంలో వంశీ, ఆయన వర్గీయులు గన్నవరంలో 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు మైనింగ్ ఎండీ. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. పొలిటికల్ లీడర్ల విచారణ ఇక లేనట్లేనని తెలుస్తోంది. న్యాయ సమస్యలు రాకూడదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెలను విచారణకు పిలవొద్దని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంతవరకు చేసిన విచారణపై డాక్యుమెంట్ ఆధారాలతో తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది కాళేశ్వరం కమిషన్. దాదాపు 400 పేజీల రిపోర్టు తయారు చేసింది. హరీష్ రావు నివాసానికి వెళ్లి 2 గంటల పాటు చర్చించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజా రాజకీయాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.